గాంధీ భవన్లో గొర్రెలతో పార్టీ ఆఫీస్కి వచ్చి గొల్ల కుర్మలు వినూత్న నిరసన. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్తో చర్చలు, సమస్యల పరిష్కారానికి హామీ. ఇక ఎన్ని రోజులు మనం బొర్లగాద్దామే, ఈ గొర్రెలగాద్దామే. ఊక మనమే, మన జనరేషన్, మీ జనరేషన్, ఆ జనరేషన్ మనమే కాసుకుంటా పోదామా? ఒక్కొక్క క్యాపిటలిస్టు ఫాములల్లో ఎంత బాగా పెంచుతూ ఉన్నారు. ఈసారి ఈ గొర్రెలు కాసే కార్యక్రమం ఏం చేద్దామంటే వీళ్ళకి అలవాటైంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఇచ్చాడు కదా, ఈసారి ఏం చేద్దామంటే కేసీఆర్ ఖాళీగా ఉంటాడు, ఆ ఫామ్ హౌస్లో ఆయనకి ఇద్దాం. సిరిసిల్లలో ఆయన ఉన్నాడు కదా, కేటీఆర్కి ఇద్దాం, హరీష్ రావుకి ఇద్దాం, కవితకి ఇద్దాం, ఇంకోటి సంతోష్ రావు అంటోనికి ఇద్దాం. పోయినసారి 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం బాగా కష్టపడి డెవలప్ చేసి చాలా విశ్రాంతి లేకుంటున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు కాసుకుంటారు. ఇది ఇప్పుడు మనం రాజకీయాలు చేద్దాము, మనం అసెంబ్లీకి పోదాం, పార్లమెంటుకు పోదాం, చట్టసభలకు మనం పోదాం. వీళ్ళకు ఈ కల్వకుంట్ల ఫ్యామిలీకి ఈసారి అరే ఊక వాళ్ళే ఉండాలన్నా, పైన ఊక గొర్రెలు కాసుకుంటూనే ఉండాలి. ఒకసారి తిప్పుతాం, మనం మన పనులు వాళ్ళు చేయాలి, వాళ్ళ పనులు మనం చేద్దాం. మనకేం తక్కువ చెప్పు. ఒక జనరేషన్ మనం పోతే ఎవడో కేసీఆర్ అప్పుడు ఎమ్మెల్యే అయిండు, మళ్ళీ తర్వాత కొడుకుని తీసుకొచ్చి అక్కడ సిరిసిల్లలో నిలబెట్టిండు. అమెరికా నుంచి రాగానే ఎమ్మెల్యే అయిండు. ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా ఏం తక్కువనా, రాజభోగాలు అనుభవిస్తారు, పోయి అమెరికాలో చదువుకుంటాడు ఈ మెన్షన్ పిల్లగాడు. ఇప్పుడు మనం మాత్రం ఈ జనరేషన్ గొర్రెలు కాద్దాం. పోయి ఈంతనైనా నువ్వు గాంధీ భవన్కి వచ్చినావు, కానీ నువ్వు బంజారా హిల్స్లో ఉన్నటువంటి ఆయన పార్టీ ఆఫీస్కి పో, కేటీఆర్ అనే పార్టీ ఆఫీస్కి పో, నువ్వు కేసీఆర్ పార్టీ ఆఫీస్కి పోతే ఆ గేట్ కూడా దాటినారు నేను. ఏదో ఇది బీసీల పార్టీ, మైనార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదల పార్టీ కాబట్టి నువ్వు అంత స్వేచ్ఛగా పోతే ఆ అధ్యక్షుడు వచ్చి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఇంత విపరీతమైనటువంటి స్వేచ్ఛ. ఈ గొర్రెలు కావాలి, మాకు గొర్రెలు కావాలని వస్తావు, మాకు ఉద్యోగాలు కావాలా, మా బిడ్డలకు చదువులు కావాలా, మాకు ఉపాధి అవకాశాలు కావాలా, మా కార్పొరేషన్ లోన్లు కావాలని అంటారు. కానీ గొర్రెలు ఎందుకు ఇస్తారు మీకు? గొర్రెలు ఫ్యాక్టరీ తయారు చేసి నువ్వు కేసీఆర్ అలవాటు చేసిండు కాబట్టి ఇక అట్లా అలవాటు అయిపోయినది. మనం గొర్రెలు కాయద్దే, కేసీఆర్కి గొర్రెలు ఇచ్చి మనం చేయాలి రాజకీయం. ఆల్రెడీ వాళ్ళు 10 ఏళ్ళు చేసిండు కదా, మరి మన కోట ఎప్పుడు, మనం ఎప్పుడు చేయాలి, మనం ఎప్పుడు రాజ్యాధికారంలోకి పోవాలి? మనకి ఎప్పుడు వస్తుంది ఈ చైతన్యము? గొర్రెలు కాసే చైతన్యం కాదే. ఈసారి అరే 10 ఏళ్ళు నువ్వు కాయరా గొర్రెలు, తర్వాత 10 ఏళ్ళు మళ్ళీ నువ్వు మీకు చెప్తాం రాజ్యం అని మనం చెప్పాలి. ఇది ఈ పని చేయాలి.